ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య భాగమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత మాతో మాట్లాడమని తండ్రి, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీ కృపగల హస్తములకు అప్పగిస్తూ నీ దీవెనలతో నింపి నడిపించమని మా హృదయంలో నాయన పరీక్షించుకొని నీ వాక్యము చేత సరిచేసుకుంటే కృపను అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనము నుండి 26వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడును కాను. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘమునకు రాయించినప్పుడు క్షయమైన కిరీటము కాదు, అక్షయమైన కిరీటం వైపు మనము చూసి ముందుకు పరిగెత్తాలి అని చెప్పటము చూడగలం. ఈ లోకములో ఒక పరుగు పందెములో పరిగెత్తే వ్యక్తి ముందున్న ఆ బహుమానము పొందుటకు తనకు ముందు ఉంచబడిన పందెములో పరిగెత్తుచూ ఉన్నాడు. అలాగూ దేవుని బిడ్డలైన మనము, ఆయన చేత ఎన్నుకొనబడిన వారమైన మనము, మన ముందు ఒక బహుమానమును ప్రభు ఉంచి ఉన్నాడు. అది నిత్య జీవము. ఈ లోకమును మనము విడిచిన తర్వాత, ఈ లోక యాత్ర ముగించిన తర్వాత మన కొరకు దేవుని చేత నియమించబడిన బహుమానమును పొందుకునే దానికోసము మనము ఈ లోకములో పరిగెత్తుచూ ఉన్నాము. ఈ దినములలో అనేకులు తాత్కాలికమైన అల్పకాలపు పాప భోగములను, ఈ లోకపు సౌఖ్యములను చూస్తూ పరిగెత్తుచు దేవుని యొక్క అక్షయమైన రాజ్యములో అనగా నిత్య రాజ్యములోకి ప్రవేశించకుండా తాము బయటనే నిలబడిపోయే ఒక స్థితికి త్రోయబడుచు ఉన్నారు. అయితే మన ప్రభు మనల్ని ప్రేమించి నీవు నా వైపు చూసి పరిగెత్తు అని ఈ ఉదయకాల సమయమున మాట్లాడుచూ ఉన్నాడు. ఈ లోకము అల్పకాలమే. నీవు ఇందులో ఉన్న వాటిని చూసి, క్షయమైపోయే వాటిని చూసి పరిగెత్తవద్దు. అక్షయమైన కిరీటమును నీకు ఇవ్వాలని ఆశిస్తున్నాను. అనగా నిత్యము నా రాజ్యములో నాతో పాటు ఉండే ఆ కృపను నీకు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాను. నీవు ఆ కృప కొరకు నా వైపు చూస్తూ పరిగెత్తము. నిత్యములో అనగా దేవుని రాజ్యములో నేను అనుగ్రహించు బహుమానము కోసము నీవు నా వైపు చూసి పరిగెత్తమని ప్రభువు చెప్పటం చూడగలం. ఈ ఉదయ కాలంలో ఎంతమంది ఈ లోకములో, లోక కార్యములలో నిమగ్నమై దేవుని యొక్క కృపను నిర్లక్ష్యపరుచుకుంటున్నాం. ఆయన ఇచ్చే బహుమానమును, నిత్య జీవమును, ఆయన ఇచ్చే ఆ శాశ్వతమైన కృపను నిర్లక్ష్యపరుచుకుంటున్నామని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన ముందు ఉంచబడిన పందెము ఈ లోకము ముగించిన తర్వాత, ఈ లోక యాత్ర మనము ముగించిన తర్వాత ఆయన సన్నిధికి చేరుకొని, బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన మనల్ని కౌగలించుకొని మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకుంటే ఆ కృపను ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళాలనేది ప్రభు మనకు నేర్పిస్తున్న కార్యం. మోషే ఫరో రాజు యొక్క కుమారుడుగా, ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. ఆయన యొక్క ఆశ ఇశ్రాయేలీలతో పాటు ఉండి కానానుకు చేరుకోవాలని, ఇశ్రాయేలీలతో పాటు ఉండాలి, వారితో ఒకటిగా ఉండాలి, నేను
చివరికి పరమకాణానులో వారితో కలిసి ఉండాలనేది ఆయన యొక్క ఉద్దేశం అయి ఉన్నది. మనము కూడా అలాంటి ఒక మనసును కలిగి ఉండాలి. పరమ కాణానైన దేవుని సన్నిధికి చేరుకునేదానికి నీవు నేను సిద్ధపడ్డవారిగా ఉండాలి. మన మనస్సు ఆయన వైపు కేంద్రీకరించబడిన వారిగా మనము ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఈ లోక కార్యములు గతించిపోతాయి. అయితే దేవుని యొక్క కృప ఎన్నడూ గతించిపోదు. గనుక మనము ఆయన వైపు చూసి పరిగెత్తేదానికి నేర్చుకోవాలి. ఆయన అనుగ్రహించే శాశ్వతమైన ఆ కృపను, ఆయన యొక్క బహుమానమును పొందుకునేదానికి ఈ లోకములో ఉన్న వాటిని నిర్లక్ష్యపరుస్తూ, లేకుంటే లోకంలో ఉన్న వాటిని వెనకకు త్రోస్తూ, దేవుని వైపు చూసి ముందుకు పరిగెత్తాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు లోక కార్యములను చూసి దేవుని నిర్లక్ష్యపరుస్తున్నావా? లేక దేవుని వైపు చూసి ఈ లోక కార్యములను నువ్వు లెక్క చేయకుండా నీకు ముందు ఉంచబడిన నిత్య జీవము అన్న బహుమానము కోసం పరిగెత్తుచున్నావా అని ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. నీవు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఆయనతో పాటు శాశ్వతము ఆయన యొక్క రాజ్యములో నివసించేదానికి, ఆయన నీకు అనుగ్రహించే ఆ నిత్య జీవము అనే బహుమానం, ఆ కిరీటమును సంపాదించుకునేదానికి పోరాడము. ఆయన నీకు తన యొక్క కృపను అనుగ్రహించి అంతం వరకు ఆయన కోసము పరిగెత్తేదానికి సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాలమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యంను బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ఈ ఉదయకాలమున దేవా, మేము మా ముందు ఉంచబడిన నిత్య జీవమనే అక్షయమైన బహుమానము కోసము పరిగెత్తేదానికి, క్షయమైపోయే ఈ లోకములో క్షయమైపోయే కార్యములను విడిచిపెట్టి నీ వైపు చూస్తూ ముందుకు కొనసాగేదానికి సహాయము చేయమని, నీ విడుదలను, నీ సహాయమును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.